శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారు రాబోయే 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, వారు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ముందుగా ఈ యొక్క మిథున రాశిలో పుట్టినవారు జూన్ 13, 14, 15, 16 తేదీల్లో శుభవార్తలు అనేవి వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఈ 4 రోజులు మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అనేది రాబోతుంది. అలాగే మృగశిర నక్షత్రం 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో వాటన్నిటిలో కంటే కూడా ఈ రాశి ఎంతో ఓర్పు, సహనం కలిగిన వారు. ఈ రాశి జాతకులు మిథున రాశి వారి యొక్క మనస్తత్వమే ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని చెప్పి అనుకుంటారు. చాలా మంది మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసో అంత సెన్సిటివ్ గా ఉంటారు ఈ మిథున రాశి వారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటారు. 4 గోడల మధ్యకు వెళ్లి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అస్సలు ఏ బాధ కూడా మొహంలో కనిపించనివ్వరు. ఎందుకంటే వీరికొక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగం కూడా మనకి రాదు అనే ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకు నెట్టుతూ వెళ్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు. మిథున రాశి వారు చాలా చాలా కష్టపడతారు. 100% కష్టపడితే 100%లో కనీసం 40% మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. మిగిలిన 60% వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% లాభం ఉంటుంది అని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఇక మిథున రాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్ గా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఓర్పు, సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం వారు నమ్ముకోరు. అందువలన ఈ మిథున రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మిథున రాశిలో పుట్టిన వారు రాబోయే 4 రోజుల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగటం జరిగింది. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ మిథున రాశి వారికి ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతారు. మీరు అనుకుంటారు ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, ఇప్పుడేమో ఈ సమస్యల గురించి చెప్పారు అని. నేను చెప్తున్నది మిథున రాశి వారికి ఇప్పటి నుంచి జరగబోయేది చెప్పబోతున్నాను. ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పానన్నమాట. అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతారు. ముందేమో మంచి రోజులు ఉన్నాయంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. రెండు కూడా జరుగుతాయి. ఎప్పుడు కూడా ఒకే సమయంలో అన్ని కూడా మంచి రోజులు అనేవి రావు కదండి. అవి జరుగుతూనే ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కూడా మనకి ముందే ఉండాలి. అంటే ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు కదా. దాని నుంచి తప్పించుకోవటానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో కూడా తెలుసుకోవాలి. అలాగే రాబోయే 4 రోజులలో మీకు మంచి శుభవార్తలు వినేటువంటి మాటలు అయితే ఖచ్చితంగా వింటారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి.
అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. అలాగే ఈ మిథున రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్ లో ఉండిపోవటం. అలాగే మీరు సందేహపడిపోయి ఉండిపోవటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయటం ద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో ఆ పని అనేది విజయవంతంగా సాగిపోతుంది. అలాగే మిథున రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిలో జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేవి జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క శత్రువులు మీ నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఇప్పటి నుంచి మీరు అనుకోని విధంగా సాగబోతుంది. ఈ 4 రోజుల నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ మాసంలో మీరైతే స్వీట్స్ పంచిపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అంతటి శుభవార్త మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అది మీకు చాలా మంచిది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం అనేది పెట్టుకుని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి జూన్ 13, 14, 15, 16 తేదీల్లో ఈ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. ఈ మిథున రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మొదటిగా మీరు చేయాల్సిన పరిష్కారం ఏమిటి అంటే మొదటిగా మీ కులదైవాన్ని మీరు నమ్ముకోవటం. ఎప్పుడైతే మీ కులదైవాన్ని మీరు నమ్ముకొని ఆ పని స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ పని అనేది పూర్తిగా సజీవంగా సాగిపోతుంది. అలాగే సోమవారం రోజున మీకు కుదిరితే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే శని దోషం ఉన్నవాళ్ళు శనిదేవుడి చుట్టూ 9 శనివారాలు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మనకున్న ఇబ్బందులు, దోషాలు, గ్రహాల దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఒక గుమ్మడికాయని కానీ కలబందని కానీ కట్టుకోండి. మీ ఇంటికున్న నరదృష్టి అంతా కూడా దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మిథున రాశి వారి దగ్గరికి 2 వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో
అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాల మీద మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో మీరు రాబోయే 4 రోజుల్లో జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లు ఏంటి, మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకని వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఈ 4 రోజులలో మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడే మీకు ఎలా జాగ్రత్త పడాలో అర్థమవుతుంది. జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, అలాగే ఇక్కడి నుంచి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ మిథున రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పని కాదు అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా అన్నారో, ఇవన్నీ అన్న వాళ్ళు అందరూ కూడా, ఇవన్నీ చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు పట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి మిథున రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. రాబోయే 4 రోజులలో మీకు అతిపెద్ద న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఇప్పుడు మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా పోయింది. కానీ ఇప్పుడు మీకైతే కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయిస్తారు. అయితే ఈ మిథున రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీరు చేయాల్సిన ఒక పని అయితే ఉంది. ఏమిటి అంటే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్ తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్ గా ఉండి మీ పనులు మీరు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్ గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్ లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ నుండి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరున్నారో గమనించుకోండి. ఇప్పుడు మీరు ఆర్థిక పరంగా మీరు బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేవి చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళని చేరదీశారు అంటే మాత్రం మీ పతనాన్ని, మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్లిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ లోనే ఉన్నారు, మీ బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారో, ఎలా మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారో మీరే గమనించుకోండి. సహాయం చేయొద్దు అని ఎప్పుడూ కూడా చెప్పను. సహాయం చేయాలి. మీరు సహాయం చేసినా కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర ఎప్పుడూ పెట్టుకోవద్దు. మీ దగ్గర లక్షలు ఉన్నాయి కదా అని వాళ్ళు అడగకుండానే మీరు సహాయం చేశారంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు గుర్తుండరు. మీ విలువ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు 12 సార్లు మిమ్మల్ని సహాయం అడిగితే అందులో పావంతు మాత్రమే సహాయం చేయండి. అప్పుడే మీ విలువ అనేది తెలుస్తుంది. ఈ రోజుల్లో డబ్బులు తీసుకోవడం అనేది చాలా సులువైపోతుంది. కానీ ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటారో, మనం ఆ డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ మీకేమీ డబ్బులు ఉన్నాయి కదా, మీ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయో మేము చూస్తాం, మమ్మల్ని ఏడిపించుకున్నారు అని చెప్పేసి నానా విధాలుగా మాటలు అంటూ ఉంటారు. అలా మనకి అవసరం లేదు. అందుకని సహాయం చేసినా కూడా చెడ్డవాళ్ళం అవుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ఎంత సహాయం చేసినా కూడా చెడ్డవాళ్ళలాగే చూస్తున్నారు.
కానీ మీరు ఎంత సహాయం చేయాలో అంతే చేయండి. ఈ రెట్టింపు సహాయం చేయటం వల్ల మీరు ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి మాత్రం వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళని మాత్రం మీరు దగ్గరకు మాత్రం చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకొని మీరే చేసుకోండి. పక్క వాళ్ళను మాత్రం ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్ని కూడా తీరిపోతాయి. మీ లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది. మీరు 4 రోజులు కాదండి, జీవితం అనేది ప్రతిదీ కూడా మనకి అవకాశం అనేది ఇస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. జీవితం మన కోసం ఎప్పుడూ కూడా ఒక ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. మీరు దానికోసం ఎదురు చూడండి. కానీ ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు. ఆ దేవుడు ఏది ఇవ్వాలి అనుకుంటే, ఏది రాసి పెట్టి ఉంటే అది మాత్రం మనకి ఖచ్చితంగా చేరుతుంది. మీరు మాత్రం బాధపడకండి. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి.